అందరికంటే ముందుగా బెస్ట్ ఆఫర్స్, క్యాష్ బ్యాక్ అప్డేట్స్, దానితో పాటు మనీ ఎర్నింగ్ బెస్ట్ వేస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఒకసారి ప్రెస్ చేసి ఆల్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకుంటే అన్ని వీడియోస్ అప్డేట్స్ ఫాస్ట్‌గా పొందుతారు. నాకు ఎంత అమౌంట్ వచ్చిందో ఇక్కడ చూపిస్తాను. రూ. 479 అమౌంట్ అయితే వచ్చింది. అండ్ మీకు ఎంత అమౌంట్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఏ ట్రిక్ యూజ్ చేస్తే వచ్చిందో కూడా తప్పనిసరిగా తెలియచేయండి. సో, ఇప్పుడు నేను చూపిస్తాను. బ్యాక్ ప్రెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను యస్టర్డే రీఛార్జెస్ అయితే చేశాను. రీఛార్జ్‌కి ఒక క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది. ఆఫర్ సెక్షన్‌లో చెక్ చేసుకోండి. మీరు రీఛార్జ్ చేసినందుకు రూ. 5 నుంచి మీకు రూ. 10 నుంచి 200 వరకు ఒక ఆఫర్ ఉంటుంది. ఇంకోటి రూ. 5 నుంచి ఇంకో ఆఫర్ అయితే ఉంటుంది. ఆఫర్ ట్రై చేసినందుకు మీకు రీఛార్జ్‌కి ఎదురు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. బట్ రీఛార్జ్ ఏంటంటే జియో యూజర్స్‌కి మాత్రమే చేసుకోగలరు. సో, రీఛార్జ్ ఏ టైంలో చేయాలి, ఎలాంటి సందర్భంలో చేయాలనేది నేను చెప్తాను. ఎవరికైతే 24, 25 అంతకన్నా ఎక్కువ ఉన్నాయి, ఏం చేసినా రాని టైంలో మాత్రమే రీఛార్జ్ చేయండి. ఇంకోటి నా సెకండ్ అకౌంట్ ఇది గోవా, బస్తర్, నైనితాల్, గయా. ఇవన్నీ ఎలా వచ్చాయో కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అకౌంట్లో రీఛార్జ్ చేసామని చెప్పి అనుకున్నాం. రెండో అకౌంట్లో మాత్రం నేను రీఛార్జ్ అయితే చేయలేదు, అయినా మాత్రం నాకు వచ్చాయి. సో, నేను చేపించేది మీరు చూడండి. ఫస్ట్ మర్చెంట్ పేమెంట్, గూగుల్ పే మర్చెంట్ ఉంటుంది కదా, గూగుల్ పే మర్చెంట్కి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు పేమెంట్ చేయొచ్చు. 3 డిఫరెంట్ మర్చెంట్స్కి అయితే డైరీ మీరు పేమెంట్ అయితే చేయగలరు. బట్ మాకు గూగుల్ పే మర్చెంట్ లేదు భయ్యా, బట్ ఆల్టర్నేట్ వే ఏదైనా ఉందా చెప్తారా అని నన్ను అడగచ్చు. ఏదైనా ఆఫర్ ఉందనుకోండి, మీరు ఎందులోనైనా షాపింగ్ చేయాలి, ఎందులోనూ క్యాష్ బ్యాక్ లేదు, అలాంటప్పుడు మన గూగుల్ పేతో పేమెంట్ చేసేయండి. నెక్స్ట్ ఇంకో యాప్కి పేమెంట్ చేశాను, ఇంకో యాప్కి పేమెంట్ చేశాను. అది కూడా నేను లైవ్లో ప్రూఫ్ అయితే ఇప్పుడు చూపిస్తాను. యాప్ను ఓపెన్ చేస్తున్నాను, నేను హిస్టరీ కూడా చూపిస్తున్నాను చూడండి. నేను పేమెంట్ చేసినవన్నీ మర్చెంట్ పేమెంట్స్ మాత్రమే. సో, నేను ఎటువంటి రీఛార్జ్ అయితే చేయలేదు. సో, మీకు డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ అయితే అవ్వండి. ఓటీపీ రాకపోతే ఓటీపీ వెరిఫై వియా కాల్ అని ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇందులో నేను చేసింది ఏంటంటే, ఇక్కడ మనకి డిపాజిట్ అని ఉంటుంది. మీరు కేవైసీ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ట్రిక్ ట్రై చేయడానికి. గూగుల్ పే మర్చెంట్ ఉన్న వాళ్ళు మర్చెంట్ ట్రై చేయండి. ఒకవేళ మీకు చెప్పాను ఇంకోటి, రీఛార్జ్ ట్రిక్ ట్రై చేయాలనుకుంటే రీఛార్జ్ ట్రై చేయండి. రీఛార్జ్ వద్దు అనుకుంటే ఈ యాప్‌ని సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యూజర్ వెరిఫికేషన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫోటో అడుగుతారు, అండ్ పాన్ ఫోటో అడుగుతారు, అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ మీరు ఎవరిదైతే పెడతారో డీటెయిల్స్ మొత్తం వాళ్ళే ఇచ్చేసేయాలి. అండ్ కాంటాక్ట్ సపోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ అయితే చేయండి. కేవైసీ అవ్వకపోయినా పెండింగ్లో ఉన్నా. అండ్ ఇక్కడ చాట్ సెక్షన్ కూడా ఉంటుంది, చాట్ మీద క్లిక్ చేసి మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోండి. ఇందులో అదనంగా మీకు ఇంకో రూ. 50 అయితే ఫ్రీగా అయితే వస్తాయి. సైనప్ బోనస్ అవి కూడా మీరు విత్‌డ్రా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను లైవ్‌లో విత్‌డ్రా చేసి చూపిస్తాను, ఇది వర్క్ అవుతుందో లేదో మీకు డౌట్ ఉండొచ్చు కదా. ఇప్పుడు విత్‌డ్రా ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. విత్‌డ్రా ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంతని విత్‌డ్రా చేయొచ్చు. మినిమమ్ రూ. 100 విత్‌డ్రా, అండ్ డిపాజిట్ కూడా మినిమమ్ రూ. 100 అయితే మీరు డిపాజిట్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. సో, మీ డౌట్స్‌ని క్లారిఫై అయితే చేస్తాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి చూడండి, ప్రాబ్లమ్ అయితే లేదు. ఇక్కడ నేను కన్ఫర్మ్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీరు సెక్యూరిటీ పిన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ ఏ విధంగా రిజిస్టర్ అయితే అవుతారో ఆ పిన్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ మెయిల్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా మీరు వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. రీఛార్జ్ ఎక్కడ చేయాలని చెప్పి చాలామంది రీసెంట్‌గా డౌట్స్‌గా అడుగుతున్నారు. న్యూ పేమెంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ నెక్స్ట్ పేజ్‌లో మనకి మొబైల్ రీఛార్జ్ అని ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ 10 డిజిట్స్ మొబైల్ నెంబర్‌ని అయితే ఎంటర్ చేయండి. నేనేదో నార్మల్‌గా ఎంటర్ చేస్తున్నాను మీకు చూపించడానికి. సో, నెక్స్ట్ టిక్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆపరేటర్ అండ్ సర్కిల్ ఉంటుంది కదా. జియో అయితే రూ. 10 రీఛార్జ్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాలెన్స్‌ని కన్వర్ట్ చేసుకోవచ్చు. జియో కాని వాళ్ళు కూడా ఏం చేయాలో ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. నేను ఆల్రెడీ జియో రీఛార్జ్ చేశాను కాబట్టి నాకు ఆప్షన్ అయితే రావట్లేదు. మీకు ఇక్కడ పక్కకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే టాప్ అప్ అని చెప్పి ఉంటుంది సైడ్‌లో. ఆ టాప్ అప్‌ని క్లిక్ చేసి రూ. 10 అమౌంట్‌ని మీరు రీఛార్జ్ అయితే చేసుకోండి. విత్‌డ్రా చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు ఫ్యూ మినిట్స్ అయితే వెయిట్ చేయండి. సో, పేషెన్స్‌తో వెయిట్ చేయండి. మనకి ఇప్పుడు వచ్చిన ప్రూఫ్ కూడా చూపిస్తాను. మన పేటీఎం బ్యాంక్ అకౌంట్‌కి అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, పేటీఎం బ్యాంక్ అని చెప్పి ఉంటుంది. రూ. 400 పేమెంట్ ఇది. సో, లైవ్ ప్రూఫ్ అయితే మీకు చూపించాను. ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ సెకండ్ ఇంకో యాప్ గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనికి కూడా మీకు పాన్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. ప్రీవియస్ చాలామంది రిజిస్టర్ అయ్యారు. రిజిస్టర్ అవ్వని వాళ్ళు పాన్ కార్డ్ ఉంది అనుకుంటే రిజిస్టర్ చేసుకోండి. మెయిల్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ సింగిల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇండియన్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేయండి. ఇది ఎవరికైతే రీఛార్జ్ చేయొద్దు, అసలు రీఛార్జ్ అవసరం లేదు, మాది జియో నెట్వర్క్ కాదు అనుకున్న వాళ్ళు ఇది ట్రై చేయండి. లెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి మీ పాన్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ ఆక్యుపేషన్లో వచ్చేసి స్టూడెంట్, ఇన్కమ్ వచ్చేసి మనకి ఇందులో ఎంత లోయెస్ట్ ఉంటే అంత. వీటి వల్ల మనకి ఏమి లాస్ అయితే లేదు. అండ్ మీ మదర్స్ నేమ్ ఆధార్లో ఉన్నట్టు, ఫాదర్ నేమ్ అనేది పాన్ కార్డ్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్‌గా అవ్వాలి. ఇది ఓన్లీ గవర్నమెంట్ పర్పస్ యాప్ ఇది. మనకి ఎటువంటి లాస్ లేదు. మీరు ఎటువంటి ప్రాబ్లం కూడా ఫేస్ అయితే చేయరు.
సో ఇది మామూలుగా అయితే మ్యూచువల్ ఫండ్స్ యాప్ మనకి ఇటువంటి ట్రిక్ యూస్ చేయడానికి ఈ యాప్ మనకి యూజ్ అయితే అవుతుంది. మీరు పాన్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. ఆధార్‌లో ఉన్నట్టు దాని ప్రకారం ఫోటోస్ అయితే అడుగుతారు. ఐ అగ్రీ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే మీరు కంప్లీట్ చేయండి. స్టాక్స్ అడుగుతారు. స్టాక్స్ మాత్రం మీరు ఎటువంటి సందర్భంలో మీరైతే క్రియేట్ చేయొద్దు. ప్రొసీడ్ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇది కూడా యాప్‌ని ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో కూడా ఎలా చేయాలో మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఇక్కడ యూ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. యూ అని చెప్పి ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అండ్ మ్యాండేట్ డీటెయిల్స్ అని చెప్పి ఉంటుంది. మీరు ఎందులో అయితే ఏ బ్యాంక్ డీటెయిల్స్‌తో వెరిఫై చేశారో సపోజ్ నాకు 2 బ్యాంకులు ఉన్నాయి. ఒకటి పేటీఎం, ఒకటి స్టేట్ బ్యాంకు, ఇంకోటి సిండికేట్, ఇంకా డిఫరెంట్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో నేను 2 బ్యాంక్స్ లింక్ చేశాను. ఒకటి పేటీఎం లింక్ చేశాను, ఇంకోటి స్టేట్ బ్యాంక్ లింక్ చేశాను. ఇప్పుడు పేటీఎం లింక్ చేశారనుకోండి, ఈ పేటీఎం మీకు యాప్‌లో ఉంటుంది కదా, మీ ఫోన్‌లో ఉన్న గూగుల్ పే పేటీఎం అయ్యి ఉంటే మాత్రమే ఇది వర్క్ అవుతుంది. లేకపోతే మీకు మనీ అయితే యాడ్ అవ్వదు. అందుకు నేను చెప్తున్నాను. ఇక్కడ 3 లైన్స్ ఆప్షన్ క్లిక్ చేసి మేక్ ప్రైమరీ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ ప్రైమరీ చేశాను. ఇప్పుడు నేను గూగుల్ పేతో పేమెంట్ చేస్తే అవ్వదు. ఎందుకంటే ఆ గూగుల్ పే నా ఫోన్‌లో లేదు కాబట్టి నాకు అవ్వదు. అందువల్ల నేనైతే చెప్తున్నాను. మీ రిజిస్టర్డ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రమే మీకు ఇది ఓకే అయితే అవుతుంది. ఇప్పుడు యాడ్ మనీ క్లిక్ చేసుకొని ఇక్కడ ₹100 మినిమం యాడ్ చేసి యాడ్ మనీ క్లిక్ చేస్తే మనకి యాడ్ అయితే అవుతుంది. ఇక్కడ గూగుల్ పేలో ఎంటర్ యూపీఐ ఐడి ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తేనే మీకు పేమెంట్ గూగుల్ పేకి రిక్వెస్ట్ అయితే వస్తుంది. లేకపోతే రావట్లేదండి. ఇలా ట్రై చేయండి. నేను బ్యాక్ ప్రెస్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ యాడ్ మనీ అయితే చేశాను. విత్డ్రా కూడా చేసి చూపిస్తాను. ఇక్కడ మనకి మనీ అవైలబుల్ టు ఇన్వెస్ట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేశాను. మీరు ఇన్వెస్ట్ ఏదైతే చేశారో అది నెక్స్ట్ డే మాత్రమే మీరు విత్డ్రా చేసుకోగలరు. నేను యాడ్ చేసినవి ఇక్కడైతే మనకి హిస్టరీ ప్రూఫ్ చూపిస్తుంది. నేను విత్డ్రా చేసిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఇంకోండి విత్డ్రా చేసినవి. నేను ఇప్పుడు విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేసి విత్డ్రాబుల్ బ్యాలెన్స్ నా దగ్గర 100 మాత్రమే చూపిస్తుంది. మిగిలినవన్నీ లాక్ సింబల్లో ఉన్నాయి. అంటే నెక్స్ట్ డే మనకి అవైలబుల్లోకి అయితే వస్తాయి. 1 డే టైం పట్టిద్ది కాబట్టి ఏ టైమింగ్ అయితే చేశారో నెక్స్ట్ డే ఆ టైమింగ్కి అయితే మనకి అన్లాక్ అయితే అవుతాయి. ఇప్పుడు నేను విత్డ్రా క్లిక్ చేసుకుంటున్నాను. విత్డ్రా క్లిక్ చేసిన తర్వాత ₹100 అమౌంట్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. నేను విత్డ్రా చేసిన ప్రీవియస్ ప్రూఫ్ ఇది. నేను పేటీఎం బ్యాంక్ అయితే విత్డ్రా చేశాను. ఇప్పుడు ఇంకో బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో నేను చెప్పినట్టు చేయండి. డౌట్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అతి త్వరలో ఇంకో కొత్త ట్రిక్స్ని అయితే నేను తీసుకొస్తాను. మీకు తెలిసిన ఏమైనా ఉంటే నాకు మెయిల్ చేయండి, లేదా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. సో ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీకోసం మరెన్నో అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి ఆల్ అని చెప్పి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే మన ఛానల్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఇన్స్టెంట్గా